అను పరిశుద్ధ పట్టణం దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని అందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలియున్నది. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన కృపామయుడైన మా తండ్రి, కనికరము గల రాజా, నీ కొందనాలు. ఇదిగో నాన్న, ఈ యొక్క రాత్రి వేళ నీ పిల్లలుగా మందిరములో మందగా చేరి నీ మాటలను ధ్యానించుచుండగా నీ ఆత్మచేత నాయన బలపరిచి సత్యమును బోధించండి. ప్రయాసపడుతున్న మీ దాసులను కూడా దీవించండి. ఈ మాటలు నాయన మా అందరికీ నాయన ఆశీర్వాదకరముగా ఉండునట్లు కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన యోహాను గారు ప్రకటన గ్రంథంలో చాలా అద్భుతమైన విషయాలను సంఘానికి సాక్ష్యం ఇస్తూ వచ్చారు. అయితే 21వ అధ్యాయంలో ఆయన ఒక విషయం చెబుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను ఆత్మవశుడునై ఉన్నాను, ఆ సమయమందు నేను ఎత్తైన పర్వతం మీద కొనిపోబడ్డాను. అప్పుడు నేను చూసిన ఒక దర్శనం ఏంటంటే, పరము నుంచి ఒక పట్టణము దిగి వచ్చుచున్నది. పరము నుండి ఒక పట్టణము దిగి వచ్చుచున్నది. అది మరేదో కాదు, మహారాజు పట్టణమైన యెరూషలేము. అది మెరియుచున్నది, అది దగదగలాడుచున్నది. అంత మాత్రమే కాకుండా అది అమూల్యమైనది అన్నది. ఆ పట్టణం ఎలాంటిదంట? అమూల్యమైనది. ఆ పట్టణానికి వెల కట్టలేం. హెబ్రీ గ్రంథకర్త రాస్తూ 11వ అధ్యాయంలో అంటాడు, అది దేవుని చేతి పని అయిన పట్టణం. అంటే తన దాసులుగా పిలువబడిన, తన రక్తము చేత కడగబడిన వారి కొరకు ప్రభువే నిర్మించినటువంటి పట్టణం. అది పరలోకము నుంచి భూమి మీదకి దిగి రావడం చూస్తున్నాం. అయితే రాత్రి మనం నేర్చుకోబోయే సంగతి ఏంటంటే, ఆ పట్టణంలో ఉండాలంటే ఈ పట్టణంలో ఎలా ఉండాలి? ఆ పట్టణంలో ఉండాలంటే ఈ పట్టణంలో ఎలా ఉండాలి? ఎప్పుడైనా అక్కడ ఉండడానికి ఇక్కడ ముందు సిద్ధపడాలి. తల్లి గర్భంలో శిశువు 9 నెలలు ఈ భూమి మీద వాతావరణాన్ని తట్టుకునేంతగా సిద్ధపడిన తర్వాత బయటకు వస్తుంది. అట్లా కాకుండా మధ్యలో కనుక ఏదైనా జరిగిందనుకోండి, ఆకారం అంతా బాగానే ఉన్నా ఈ లోకంలో నివసించడానికి ఈ తట్టుకునేటటువంటి శరీరం లేక ఆ ప్రాణం విడవడాన్ని చూస్తాం. అయితే ఇప్పుడున్న టెక్నాలజీలో ఎన్ని చేసినా, ఎంత ప్రయత్నం చేసినా ఖచ్చితంగా 9 నెలలు తల్లి గర్భంలో వృద్ధి చెందినటువంటి శిశువుగా ఈ శిశువు మాత్రం ఉండదు. అలాగే రేపు పరలోకంలో ఉండాలి అనుకుంటే ఈ లోకంలో మనం ఎలా ఉండాలి? అక్కడ ఉండడానికి అనుకూలంగా ఇక్కడే సిద్ధపడాలి. చాలామంది అనుకుంటారు, ప్రభువుని నమ్ముకున్నాం అనుకుంటాం. కానీ నమ్ముకున్న తర్వాత అక్కడ ఎలా ఉండాలో ఇక్కడే మనం సిద్ధపడాలి. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. క్రైస్తవ్యం అంటేనే జ్ఞాపకం చేసుకోండి, సిద్ధపాటు. ఈ రోజున చాలాసార్లు హోలీ ల్యాండ్ టూర్ అని మనం వింటాం, అవునా? చాలాసార్లు ఇల్లు వస్తూ ఉంటారు. ఈ హోలీ ల్యాండ్ టూర్ పేరు చెప్పి చాలామంది ధనవంతులైన వాళ్ళు కూడా ఉన్నారు, అవునే కదా? మీ రాజమండ్రిలో అలాంటి వాళ్ళు 2-3 ఉన్నారు. ఏదో కొంతమందిని జాగ్రత్తగా పోగు చేసి దాదాపు 50-60 లక్షలు సంపాదించుకున్న బ్యాచ్లు చాలామంది ఉన్నాయి. కానీ అక్కడికి వెళ్ళినోడు రేపొద్దున ఆ పట్టణంలో ఉంటాడని మాత్రం ఉండడు. ఆ గ్యారంటీ మాత్రం లేదు. ఆ పట్టణంలో ఉండడానికి ఈ పట్టణం చూడడానికి సంబంధం లేదు. కానీ ఆ పట్టణంలో ఉండాలంటే ఈ పట్టణంలో ఎలా ఉండాలో దేవుని లేఖనాన్ని అర్థం చేసుకుని మనల్ని సిద్ధం చేసుకుంటే ఆ దిగివచ్చుచున్న పట్టణంలో నువ్వు ఉంటావు. హల్లెలూయా. అయితే అమూల్యమైన పట్టణం, అది ఎలాంటి పట్టణం? అమూల్యం, దానికి వెల కట్టలేం. ఈ లోకంలో ప్రతి వస్తువుకి ఒక వెల ఉంటుంది, కానీ
మనము అనుభవించబోతున్నా, మనం ఉండబోతున్నా, మనం స్వతంత్రించుకోబోతున్నా ఆ పట్టణానికి వెల కట్టలేం. కాబట్టి పరిశుద్ధ గ్రంథమే దానిని అమూల్యము అని చెప్పింది. దేవుని లేఖనమే అది అమూల్యము అని చెప్పింది. అంటే అమూల్యం అని చెప్పబడిందంటే అందులో ఉండేవాళ్ళు కూడా అమూల్యమైన వాళ్ళు అయితేనే. ఎలాంటి వాళ్ళు? అమూల్యమైన వాళ్ళైతేనే. జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు అమూల్యమైన వాళ్ళగా మారాలి, వెలకట్టలేని వ్యక్తులుగా మారాలి. ఇంతకీ నేను ఒక ప్రశ్న అడిగి కొంచెం ముందుకెళ్తాను. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ధనవంతులు అవుదామని నమ్ముకుంటారా, గుణవంతులు అవుదామని నమ్ముకుంటారా? చాలా జాగ్రత్తగా చెప్పాలి. దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళలో ఎక్కువ మంది ధనవంతులు అవుదాం అనుకుంటారా, గుణవంతులు అవుదాం అనుకుంటారా? పోనీ ఇంకా కొంచెం కిందకు వద్దాం. చదువుకునేవాడు సంస్కారం ఒకరు చదువుకుంటాడా, సంపద కోసం చదువుకుంటాడా? కదా. మీరు చూడండి, ఈనాటి ఈ జనరేషను ఉద్దేశాన్ని మార్చి నడుస్తుంది. చదువు సంపద కోసం కాదు, సంస్కారం. కానీ ఇప్పుడంతా ఎలా ఉంది? సంపద. ఎంత రేంజ్, ఎక్కడ చదివితే అక్కడ. వీళ్ళంతా డబ్బులు ఖర్చు పెట్టి చదివించేది వాడికి ఏదో సంస్కారం నేర్పుదామని కాదు, వాడిని డబ్బు సంపాదించే మిషన్ తయారు చేద్దాం అంతే. ప్యాకేజీల గురించి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ప్రభువు దగ్గర కూడా అదే నడుస్తుంది. జనమంతా ధనవంతులు అవ్వాలన్న కాన్సెప్టే తప్ప గుణవంతులు అవుదామన్న కాన్సెప్ట్ ఎక్కడా లేదు. మీరు టీవీ సాక్ష్యాల దగ్గర నుంచి వీధి సాక్ష్యాల దాకేనండి. మేము యేసు ప్రభుని నమ్ముకుని బిల్డింగ్ కట్టాం, మేము యేసు ప్రభుని నమ్ముకుని ఆహారం కొన్నాం, మేము యేసు ప్రభుని నమ్ముకుని ప్రమోషన్ వచ్చింది, మేము యేసు ప్రభుని నమ్ముకుని అనే పదాలు ఎక్కడ వినపడవు. మేము ఆ చర్చికి వెళ్ళి, మేము అయ్యగారిని ముట్టుకుని, మేము అయ్యగారు ప్రార్థన చేయించుకుని, మేము అయ్యగారు అని మాట్లాడతారు. మీరు ఎప్పుడైనా మీ అనుభవంలో నేను ప్రభువుని నమ్ముకుని త్రాగుడు మానేశాను, నేను ప్రభువుని నమ్ముకుని అబద్ధం మానేశాను, నేను ప్రభువుని నమ్ముకుని బూతులు మానేశాను, నేను ప్రభువుని నమ్ముకుని నా భార్యను కొట్టడం మానేశాను, నేను ప్రభువుని నమ్ముకుని మా అత్తని తిట్టడం మానేశాను, నేను ప్రభువుని నమ్ముకుని నా కోడల్ని హింసించడం మానేశాను అని చెప్పబడిన సాక్ష్యం ఈ మధ్యకాలంలో ఒక్కటైనా విన్నారా? వినలేదు అసలు. అలాంటివి లేవు అసలు. ప్రభువుని నమ్ముకున్న తర్వాత వాళ్ళు పరిచయం చేసేది, వీళ్ళు చెప్పేది ఏంటంటే ధనం, డబ్బు, జబ్బు తప్ప ఇంకొకటి ఎక్కడా లేదు. ప్రభువుని నమ్ముకున్నది ధనవంతులు అవ్వడానికి కాదు, గుణవంతులు అవ్వడానికి. ధనవంతులు అవ్వడానికి కోటి విద్యలు ఉన్నాయి, అవునా? ధనవంతులు అవ్వడానికి అవనయందు కోటి విద్యలు ఉన్నాయి. కానీ గుణవంతులు అవ్వడానికి ఒక్కటే మార్గం ఉంది, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. కనుక ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి, ధనవంతునికి వెల కట్టొచ్చు, గుణవంతునికి వెల కట్టలేం, అవునా? ధనవంతులకి వెల కట్టొచ్చు, వాడుకున్న జ్ఞానానికి వెల కట్టొచ్చు, వానుకున్న శక్తికి వెల కట్టొచ్చు, వానుకున్న గుణానికి వెల కట్టలేం. అమూల్యమైనది. కనుకనే మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవలసిన విషయం, మన బ్రతుకులో జ్ఞాపకం చేసుకోవలసిన విషయం, ఆ అమూల్యమైన పట్టణంలో ఉండాలంటే ఇక్కడ అమూల్యమైన వాళ్ళగా మార్చబడాలి. మార్చబడుతున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. పేతురు రాసిన పత్రికలో ఈరోజు మీకు 3 అమూల్యమైన విషయాలు జ్ఞాపకం చేస్తా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవును. హల్లెలూయా. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులైన సీమోను పేతురు
మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందినవారు. ఇప్పుడు విశ్వాసం ఎలాంటిదంట? అమూల్యమైనది. మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందినవారు అంటే అమూల్యమైన వ్యక్తులుగా మార్చబడాలి అంటే అమూల్యమైన విశ్వాసాన్ని పొందిన వారుగా ఉండాలి. మరి ఈ రోజున మీరందరూ విశ్వాసులేనా? నా ప్రశ్న. మీరందరూ విశ్వాసులేనా? అవునే కదా. అయితే విశ్వాసం జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసం అనేది రెండు. ఒకటి నీలో కార్యం చేస్తుంది, రెండు నీ చేత కార్యం చేయిస్తుంది. విశ్వాసం నీలో కార్యం చేస్తుంది, రెండు నీ చేత కార్యం చేస్తుంది. కానీ మనం ఎంతసేపు సెకండ్ పార్ట్నే ఆలోచిస్తున్నాం, రెండవ భాగాన్నే అనుసరిస్తున్నాం. విశ్వాసం వలన రాజ్యాలను జయించిరి, విశ్వాసం వలన ప్రకృతిని స్తంభింపజేసిరి, విశ్వాసం వలన అద్భుతాలు చేసిరి, విశ్వాసం వలన అని మాట్లాడతాం. కానీ విశ్వాసం మనలో ఏం చేస్తుంది అనేది ఎప్పుడు ఆలోచించట్లేదు. మన విశ్వాసులు అనుకుంటున్నాం, కానీ విశ్వాసం మనలో ఎలాంటి కార్యం చేస్తుందో అర్థమైతే అసలు విశ్వాసమో కాదో తేలిపోతుంది. అసలు పరలోకపు పయనంలో ప్రభువుని సంతోషపరచగలిగింది ఏంటి? మనలో ఉన్న విశ్వాసం. మనం ఇచ్చే కానుక కాదు, మనం చేసే ప్రార్థన కాదు, మనలో ఉన్న విశ్వాసం. ఎప్పుడైనా చూడండి, హృదయం పవిత్రంగా ఉంటే ఆలోచన స్వచ్ఛంగా ఉంటుంది, ఆలోచన స్వచ్ఛంగా ఉంటే చేసే పని నాణ్యతగా ఉంటుంది. మనం ఎంతసేపు హృదయం పవిత్రం కాకుండా ఆలోచన స్వచ్ఛం కాదు, ఆలోచన స్వచ్ఛం కాకుండా మన పని నాణ్యత ఉండదు. భక్తిలో అత్యంత కీలకమైనది ఏంటంటే హృదయం. అత్యంత కీలకమైనది హృదయం. దేవుణ్ణి దర్శించడానికి, దేవుణ్ణి మెప్పించడానికి, దేవుణ్ణి సంతోషపరచగలిగినది విశ్వాసం. అయితే ఆ విశ్వాసం మనలో ఏం చేస్తుంది? 2-3 విషయాలు చెప్పి కొంచెం ముందుకు వెళదాం. చూడండి, మనలో ఉన్న విశ్వాసం మంచిదైతే, మనలో విశ్వాసం ఉంటే అది మనలో చేసే మొదటి కార్యం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరచి. విశ్వాసం మనలో ఉంటే మనల్ని ఏం చేసింది? మొట్టమొదట పవిత్రపరిచింది. దేన్ని? హృదయం పవిత్రమైంది, హృదయం పవిత్రపరిచింది. అంటే మందిరానికి వచ్చేటప్పుడు జ్ఞాపకం చేసుకోండి, తలంటుకుని వస్తారా? తలంపులు కడుక్కుని వస్తారా? అవును కదా. నిజానికి దేవునికి అసహ్యాన్ని కలిగించింది తల కంటిన మురిక, బట్ట కంటిన మురిక, మనసు కంటిన మలినమా? ఇప్పుడు మందిరానికి వచ్చేటప్పుడు మనసు ఎలా ఉందో ఆలోచించేవాడు ఎవడైనా ఉన్నాడా? మంచి బట్టలు కట్టుకున్నావా, తల అంటుకున్నావా, లిప్టిక్ వేసావా? అవునే కదా. ఇప్పుడంతా చాలా చోట్ల చర్చికి వెళ్తున్నారో ఫ్యాషన్ షోకి వెళ్తున్నారో తెలియకుండా ఉంది, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు విశ్వాసం మన హృదయాన్ని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. ఎలా పవిత్రపరుస్తుంది? చూడండి, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 18వ వచనం చూడండి. విశ్వసించిన వారందరూ అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకునిరి. మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన అనేకులు అందరి ఎదుట కాల్చివేసిరి. వాటి వెల వెండి రూకలాయను. ప్రేమైన వారులారా, పవిత్రత అంటే మీరు చూడండి, అది చెరువులో స్నానం చేసినంత సులువు కాదు. పవిత్రత షాంపూ పెట్టి కడిగినంత ఈజీ కాదు. పవిత్రత అంటే అంతరంగంలో దాచబడిన చేయబడిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం. పాపం చేసేటప్పుడు ధైర్యంగా చేస్తాడు మనిషి, పాపం చేసేటప్పుడు
చాలా ధైర్యంగా చేస్తాడు. కానీ ఒప్పుకోవలసి వచ్చినప్పుడే భయపడి చేస్తాడు. అర్ధరాత్రి గోడ దూకేటప్పుడు ఒక్కడే దూకుతాడు. తాళం పగలగొట్టేటప్పుడు పక్కోడికి వినపడకుండా పగలగొడతాడు. డబ్బు పట్టుకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకెళ్తాడు. ఇవన్నీ ఎంత ధైర్యం ఉంటే చేసాడాడు. కానీ తీరా పట్టబడిన తర్వాత ఒప్పుకోవడానికి గజ 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 వణుకుతాడు. అవునే కదా? చాలాసార్లు మన జీవితంలో కూడా చూడండి, ఈ రోజున కాలేజీకి వెళ్ళే యూత్ పిల్లలను చూడండి. వాళ్ళు కాలేజీకి ఎగ్గొట్టి బీచ్కి వెళ్ళేటప్పుడు చూపించాల్సినేమో దాచుకోవాల్సినేమో చూపించి బైక్ మీద తిరుగుతారు. వీళ్ళు ఎంతలా తిరుగుతారంటే నలుగురికి చూపించే ముఖాన్నేమో చున్నీ వేసి కడతారు. వీళ్ళు ఎవరికి చూపించుకోవడం నడాన్నేమో అందరికీ చూపించేలా బైక్ మీద కూర్చుంటారు. వీళ్ళు చాలా తిరుగుతారు. కానీ జరగరాంది జరిగిన తర్వాత తప్పు ఒప్పుకునేటప్పుడు చూడాలి. చావడానికి తెగిస్తారు తప్ప తప్పు చేశాను ఒప్పుకున్న ముందుకు మాత్రం రారు. ఇది సమాజంలో జరుగుతున్నది. ఇప్పుడు విశ్వాసం అంతరంగంలోనికి చొచ్చిన తర్వాత చేసిన మొదటి పని ఏంటంటే వాళ్ళు చేసినవన్నీ ఒప్పుకున్నారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఆ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేయాలి? ఏమంటున్నారు ఇప్పుడు? మీరు చెప్పిన మాటలు మేము విన్నప్పుడు మేము స్పృహలోనికి వచ్చాం. మీ మాటలు మేము విన్నప్పుడు మా అపరాధాలు మాకు అర్థమైనాయి. మీ మాటలు మేము విన్నప్పుడు మా దోషం మాకు అర్థమైంది. కాబట్టి మేము రక్షింపబడడానికి మమ్మల్ని ఏమి చేయమంటారు? ఈ రోజున నీ జీవితంలో నువ్వు విశ్వసించినప్పుడు పశ్చాత్తాపపడి నీ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టావా? నీ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టావా? పరలోక ప్రార్థన చేసేటప్పుడు చాలామంది ఒక మాట అంటారు, పరలోకమందున్న మా తండ్రి అని మొదలుపెట్టి మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను. ఎప్పుడైనా చూడండి, ఈ ప్రపంచంలో అత్తగారుని క్షమించే కోడలు కానీ కోడల్ని క్షమించే అత్తగారు కానీ ఉంటారు వీళ్ళు? అన్నను సహించేవాడు కానీ తమ్ముని సహించేవాడు కానీ ఉంటారు వీళ్ళు? ఈ రోజున మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘాల్లో క్షమించడం అనే పదం మాట్లాడతాం కానీ క్షమించడం లేదు. ఈరోజు మన విశ్వాస ఆరంభం ఎక్కడంటే పాపం ఒప్పుకుని విడిచిపెట్టడం. మీరు బాప్తీసం తీసుకుని ఎంతకాలం అయిందంటే 10, 5, 25, 20 అని చెప్పొచ్చు. కానీ నేను అంటాను, అబద్ధం మానేసి ఎన్ని రోజులైంది? అబద్ధం మానేసి ఎన్ని రోజులైంది? అసలు ఆత్మీయ జీవితం అబద్ధం మానేస్తే అర్థమవుతుందా? ప్రారంభం అవుతుందా? బాప్తీసం తీసుకుంటే ప్రారంభం అవుతుందా? మాట్లాడట్లేదు మీరు కదా? ఇప్పుడు చెప్పండి, అసలు మన ఆత్మీయ జీవితం ఆరంభమైందా? అబద్ధాన్ని అంతరంగంలో దాచుకుని వేషంగా చేస్తే ఎట్లా? విశ్వసించిన వారు మనము విశ్వాసులమై ఉంటే, విశ్వాసం మనలో కార్యం చేస్తుంటే అది మన అపవిత్రతను ఒప్పింపజేస్తుంది, అది మన పాపాన్ని ఒప్పింపజేస్తుంది, అది మనలో దుఃఖాన్ని పుట్టించి మనలను రక్షణలోనికి నడిపిస్తుంది. ఈరోజున ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, చాలాసార్లు మన ప్రార్థనకు సమాధానం రాకపోవడానికి కారణం ఇక్కడే ఉంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన, మౌనంలో ఉండి ప్రార్థన చేసిన, ఆ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసిన, శరీరాన్ని ఆయాసపరుచుకుని ప్రార్థన చేసిన ఆలకించకపోవడానికి కారణం ఇక్కడే ఉంది. కీర్తనల గ్రంథం 66వ కీర్తన 18వ చరణం చూద్దాం. నా హృదయములో నేను పాపమును లక్ష్యం చేసిన యెడల ప్రభువు నా మనవి. చూడండి ఏముంది అక్కడ? హృదయములో నేను పాపమును లక్ష్యం చేసిన యెడల దేవుడు నా మనవి వినడు. ఆయన పెదవుల నుంచి వచ్చే సాహిత్యాన్ని వినాలనుకోవడం లేదు, హృదయంలో నుంచి వచ్చిన స్వరాన్ని వినాలనుకుంటున్నాడు. మనం ప్రార్థన ఎంత బాగా చేస్తున్నాం, ఎంత అద్భుతంగా చేస్తున్నాం అనేది లేదు, ఎంత పవిత్రతతో చేస్తున్నాం అనేది ముఖ్యం. నేను చాలాసార్లు చెప్తాను, ఉపవాసం అంటే మాంసం మానేసేది కాదు, మోసం మానేసేది. ఏమనేది?
ఇప్పుడు చెప్పండి, మాసం మానేస్తారా మోసం మానేస్తారు ఇల్లు? 40 రోజులు లెంట్ డేస్ వచ్చినాయి అనుకోండి, చికెన్ కొట్టుగాడు కనపడరు మనోళ్ళు, మటన్ దగ్గర కనపడరు, చేపల కొట్టుగాడు కనపడరు, ఉంటారా? అస్సలు అబ్బో, ఇంకా అస్సలు మాంసం చూస్తే ఇంకా 40 రోజులు వాళ్ళు ముట్టుకోరు ఇల్లు. కానీ మానాల్సిందేంటి? పరలోకానికి అడ్డం మాసమా మోసమా? ఏం విడిచిపెడుతున్నాం మనం? కొంచెం మనసు పెట్టి ఆలోచన చేయాలి. ఒకటి, మన ప్రార్థనకు ఫలితం రాకపోవడానికి మొదటి కారణం ఏం చెప్తున్నాడు అక్కడ? హృదయములో పాపం. ఈ రోజున 3 దినాలు అయిపోయింది, మీదట ఇంకా 1-2 దినాలు ఉన్నాయి. ఈరోజు అయినా జ్ఞాపకం చేసుకోండి, అంతరంగంలో దాచబడిన పాపం, అంతరంగంలో ఉన్నటువంటి అతిక్రమం ఏదైనా ఉంటే జ్ఞాపకం చేసుకుని ఒప్పుకొని విడిచిపెట్టడం చాలా అవసరం. అది విడిచిపెడితేనే కానీ నీ మనవి అంగీకరించబడదు. ఒక రోజున దావీదు దేవునికి ఇష్టడు అని చెప్పబడిన దావీదు, దేవునికి సన్నిహితుడు అని చెప్పబడిన దావీదు, దేవుని కోసం ఆలోచన చేసిన దావీదు, తన ఇంటిలో ఒక సంఘటన జరిగింది. అప్పుడే పుట్టిన బిడ్డ జబ్బుపడి మంచం పట్టింది. రాజవైద్యులు పరీక్షించి దావీదుతో అన్నారు, రాజా ఈ బిడ్డ చావు ఖాయమని చెప్పారు. వెంటనే రాజు తన వస్త్రములు తీయకనే ఆ నేల మీద పరుండి ఏడుస్తున్నాడు. ఇంటిలో ఎన్నికైన వారు దావీదు దగ్గరికి వచ్చి, తినయ్యా, ఏంటి నీకింత అనుభవం ఉండి, నువ్వింత గొప్పవాడు అయ్యుండి పసిగుట్టు కొరకు ఏంటి ప్రయత్నం అని తిట్టారు. కానీ అతనిని నేల మీద నుంచి లేవనెత్తడం ఎన్నికైన వారి వల్ల కూడా కాలేదు. మొదటి రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, 4వ రోజు అయిపోయింది, 5వ రోజు అయిపోయింది, 7వ రోజున చచ్చిపోయింది. ఇప్పుడు చెప్పండి, 7 రోజులు అన్నపానములు మానివేసి నేల మీద పడి ఏడిస్తే దేవుడు కనికరించలేదు. కారణం ఏంటో తెలుసా? మీరు చూడండి, దావీదు అవసరతను బట్టి ఏడుస్తున్నాడు, కానీ దేవుడు దావీదు చేసిన పాపాన్ని చూస్తున్నాడు. ఈ రోజున క్రైస్తవ్యం తన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఏడుస్తుంది. ఈ రోజున క్రైస్తవ్యం తన చుట్టూ ఉన్న అవసరాల కోసం ఏడుస్తుంది. ఈ రోజున క్రైస్తవ్యం తనకు కావలసిన అవసరతల కోసం ఏడుస్తుంది, కానీ తనలో ఉన్న అపవిత్రత కోసం ఏడవడం లేదు. ఫోన్ చేసి, అయ్యగారండి పని ప్రారంభించడం ఆగిపోయిందండి, అయ్యగారండి వ్యాపారం ప్రారంభించడం నష్టం వచ్చిందండి, అయ్యగారండి అబ్బాయి చదువుకున్నాడు ఖాళీగా ఉన్నాడండి, అయ్యగారండి ఇల్లు ప్రారంభించడం సమస్యలండి అని మాట్లాడుతున్నావు. కానీ నీకు మేలు కలగకుండుటకు మీ పాపములే. అవునే కదా? ఈ రాత్రి ఒక్కసారి ఆలోచన చేయండి. మన పరిస్థితులు మారాలి అంటే పరిసరాలు మార్చడం కాదు. చాలాసార్లు మన జీవితంలో ఈశాన్యానికి గుమ్మ ఉందా, ఆగ్నేయాన్ని పొయ్యి ఉందా, నైరుతిలో నుయ్యి ఉందా, ఇవి ఆలోచిస్తాం. ఇవేవి ఎవడి జీవితాన్ని ఎవడినే మార్చలేవు. కానీ పరిస్థితులు మార్చగలిగిన వాడు, ప్రజలలో మార్పును తేగలిగిన వాడు దేవుడు మాత్రమే. ఆయన నీతో కూడా ఉండి కార్యం చేయాలంటే నీలో ఉన్న విశ్వాసం నిన్ను పవిత్రతలోనికి తీసుకురావాలి. హల్లెలూయా. మరి రోజున ఈ రాత్రి నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు నడిచొచ్చిన ఈ కాలంలో నీ విశ్వాసం నిన్ను పవిత్రపరిచిందా? రెండో విషయం చూద్దాం. ఇంకా విశ్వాసంలో 2వ మాట మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 1వ వచనం. అపోలో కొరింథులో ఉండ జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములన్నీ సంచరించి ఎఫెసునకు వచ్చి అక్కడ ఒక శిష్యుని చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడిగాను. రైట్. ఇప్పుడు విశ్వాసం ఏం తెచ్చింది? విశ్వాసం అభిషేకాన్ని తెచ్చింది. ఏం తెచ్చింది? అభిషేకం తెచ్చింది. ఈ రోజున చాలాసార్లు అభిషేకం అనే బ్యానర్లు వింటారు. తైలాభిషేక పండుగ విన్నారా? తైలాభిషేక పండుగ. అసలు పోస్టులు వేస్తున్నాడు, ఫోన్ నెంబర్ చేసి అడగండి అసలు తైలాభిషేకం అంటే ఏంటని. పోస్టర్లు చూడగానే బైబిల్ పట్టుకుని పాస్టర్ గారు కనబడకుండా పరిగెత్తడాలు కాదు. అసలు తైలాభిషేకం అంటే ఏంటి అని అడగాలి. కీర్తనల గ్రంథం 141:5, నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట
నాకు తైలాభిషేకం. తైలాభిషేకం అంటే ఏంటి? నెత్తి మీద నూనె పోయటమా, కర్ర పెట్టి సంస్కరించడమా? మీరు జ్ఞాపకం చేసుకోండి, పాస్టర్ గారు ఇక్కడ నిలబడి ఒక్కడిని సంస్కరిస్తే మళ్ళా మనడు వస్తున్నాడు. ఆలోచించండి. ఇప్పుడు మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారా, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారా? కదా, ఎందుకని? బాగుంటుంది, రైట్. అసలు క్వాలిఫైడ్ టీచర్లు ఎక్కడుంటారు? ప్రైవేట్ స్కూల్లో ఉంటారా, గవర్నమెంట్ స్కూల్లో ఉంటారా? కదా, డిఎస్సిలో ఫెయిల్ అయిన బ్యాచ్ ఎక్కడుంటారు? వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో ఉంటారు. మీరు కొంచెం మనసు పెట్టండి. కానీ క్వాలిఫైడ్ టీచర్స్ ఎక్కడున్నారు? గవర్నమెంట్ స్కూల్లో. గవర్నమెంట్ స్కూల్లో యూనిఫామ్ ఫ్రీ, గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ ఫ్రీ, గవర్నమెంట్ స్కూల్లో బుక్స్ ఫ్రీ, గవర్నమెంట్ స్కూల్లో షూ ఫ్రీ. అవునే కదా? కానీ ప్రైవేట్ స్కూల్లో చూడండి, మీరు ఫీజులు కట్టి చేస్తున్నారు. ఇక్కడికి అక్కడికి తేడా ఏంటి? ఎడ్యుకేషన్ అంటున్నారు మీరు, ఎడ్యుకేషన్ ఏం కాదు. ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి? 3 యూనిట్లు, అంతేనా? 3 యూనిట్ టెస్ట్లు, ఒక క్వార్టర్లీ, ఒక హాఫర్లీ, ఒక యాన్యువర్లీ. ఎన్ని ఎగ్జామ్స్? 6. ఫినిష్ అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడికి వద్దాం, కార్పొరేట్కి. ఇప్పుడు కార్పొరేట్లో ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి? 1 వీకెండ్ ఎగ్జామ్, 2 మంత్ ఎండ్ ఎగ్జామ్, ఆ తర్వాత 3 యూనిట్లు, ఆ తర్వాత క్వార్టర్లీ, హాఫర్లీ కాదు, ఫ్రీ ఫైనల్. అప్పుడు ఇప్పుడు ఎన్ని ఎగ్జామ్స్ వచ్చినాయి? 9 నెలలు స్కూల్ జరిగితే 36 వీకెండ్లు, 9 మంత్ ఎండ్లు, 3 యూనిట్లు, 4 మెయిన్లు, టోటల్గా కలిపి 53 ఎగ్జామ్స్ వచ్చినాయి. ఎక్కడెన్ని వచ్చినాయి? మీ పిల్లలకి డబ్బులు కట్టి వాళ్ళకి ఏం చెప్పారు? పరీక్షలు పెట్టండి అని చెప్పారు. మీరు డబ్బులు ఎందుకు కట్టారు? ఇప్పుడు ఆడికి తక్కువ మార్కులు వస్తే మళ్ళీ తిట్టేది ఎవరిని మీరు? అవునా కదా? టీచర్ని కేకేసి తిడుతున్నారు, మా అవసరం అయితే మా వాడు 4 కొట్టి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చర్చిలో పాస్టర్ గారు కూడా మీకు కార్పొరేట్ ట్రీట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, కానీ మన చర్చిలో గవర్నమెంట్ ట్రీట్మెంట్ కోరుకుంటున్నాం, కానీ కార్పొరేట్ ట్రీట్మెంట్కి ఇష్టపడడం లేదు. మన పిల్లలకి పరీక్షలు పెడితే ప్రయోజకులు అవుతున్నారు అనుకుంటున్నాం, కానీ ఆత్మీయ జీవితంలో పరీక్షలు వస్తే ఎందుకు తట్టుకోలేకపోతున్నాం?